నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. ఇవి సన్ డ్రై చేసిన మష్రూమ్స్, ఆయస్టర్ మష్రూమ్స్. ఛానల్లో ఈ ఆయస్టర్ మష్రూమ్స్ని విటమిన్ డి రిచ్ ఎలా చేయాలో చూపించాను. అయితే ఇవి ఎలా వండుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి 15 నుండి 21 రోజుల వరకు ఎండలో ఎండబెట్టినవి. కుదిరితే మరిన్ని రోజులు కూడా పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువగా ఎండలో ఉంటే అంత విటమిన్ డి అబ్జార్ప్షన్ ఉంటుంది. వాడుకునే ముందు ఒకసారి మంచిగా కడుక్కోవాలి. ఆ కడుక్కున్న నీళ్ళని వేస్ట్ చేయకుండా మొక్కలకి పోసుకునేందుకు వాడుకోవచ్చు. అక్కడ పక్కన చిన్న బకెట్లో మధ్యాహ్నం వండిన రైస్ అండ్ పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అది నిండిపోయేసరికి ఈ మష్రూమ్ కడిగిన నీళ్ళని మరొక గిన్నెలో పోసాను. ఇక ఆ మష్రూమ్స్ని నానబెట్టుకోవడం కనీసం 14 నుంచి 15 గంటలు. మష్రూమ్స్ని ముందు రోజు నానబెట్టుకున్న తర్వాత ఇది మరుసటి ఉదయం మష్రూమ్స్ని కడిగిన నీళ్ళని కూడా ప్రతి ప్లాంట్కి కొంచెం కొంచెం వచ్చేలా పోసేసాను. అలా రైస్ కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, అందులో కలిపేయచ్చు. ఆ బకెట్ నిండుగా ఉండడం వల్ల మళ్ళీ పెద్ద బకెట్లోకి అన్నీ తీసుకొని కలపడం ఎందుకు అన్నట్టుగా ఇలా విడిగా ఫస్ట్ ఈ నీళ్ళను కొద్ది కొద్దిగా అన్ని మొక్కలకి వచ్చేలాగా వేశాను. ఇక్కడ చూడండి, బచ్చా గ్యాంగ్, నా ఎనర్జీ బూస్టర్స్ వీళ్ళు. వాళ్ళు వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఆటలు 2 నిమిషాలు అలా అక్కడ ఉండి వాళ్ళని గమనించినా చాలు, నేను కంప్లీట్గా రిలాక్స్ అయినట్టు ఫీల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పక్క ఫ్యామిలీ లైఫ్ స్టైల్స్తో మ్యాచ్ అవుతున్నామా లేదా అన్న పోకడలు మనలో కనిపించినట్టే ప్లే జోన్కి వెళ్తే పిల్లలలో పోకడలు కూడా అలాగే ఉంటాయి. అవి వాళ్ళకి తెలిసి చేసేవి కాదు, మనలోని రిఫ్లెక్షన్స్ వాళ్ళు. కానీ ఈ వాచ్మెన్ పిల్లలు మాత్రం ఎప్పుడూ నేను అలా చూడలేదు. ఇదివరకు ఎంతమంది వాచ్మెన్స్ మారినా సరే అలా పిల్లలు ఆడుకోనేయడం, వాళ్ళు బాగా కలిసి ఆడుకుంటారు. వాళ్ళు షో ఆఫ్ చేసుకున్నట్టుగా అనిపించలేదు. మన పిల్లలకి మాత్రం మన షో ఆఫ్సే వస్తున్నాయి. ఇక్కడ షో ఆఫ్ అనే వర్డ్ కరెక్ట్ కాకపోయినా సంథింగ్ రిలవెంట్. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే కలుపుకొని ఆడుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. కానీ ఎనీథింగ్ ఈజ్ నాట్ టు కంపేర్, జస్ట్ అలా పైపైన సర్ఫేస్గా. బిర్యానీ చేద్దామంటే పుదీనా, కొత్తిమీర, బీన్స్ తక్కువ అయ్యాయని ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా మినిమల్ ఫ్రీ ఆర్డర్ రావాలి కదా, దానికోసం క్యాప్సికమ్ అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా ఆర్డర్ పెట్టాను. అందువల్ల ఈరోజు క్యాప్సికమ్స్ కూడా వేసేసాను ఆ బిర్యానీలోకి. ఇలా విటమిన్ డి రిచ్ అయిన ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ని నానబెట్టిన నీళ్ళని పారబోసుకోకుండా వాడుకోవచ్చు, వాడుకోవాలి కూడా. వీటిని ఒక 40 నుంచి 50 నిమిషాల వరకు కూడా ఉడికించాల్సి ఉంటుంది. ఇక్కడ వెజిటబుల్ కట్ చేస్తుంటే మధ్యలో గుర్తుకు వచ్చింది, కొన్ని కుంకుమ రేకులు కూడా నానబెడితే బాగుండేదే అని. అలా వెంటనే నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకోవడం కంటిన్యూ చేశాను. ఇలా వాడుకునే మష్రూమ్స్ని సూప్స్లోకి వాడుకున్నా సరే, గ్రేవీ కర్రీస్లోకి వాడుకున్నా సరే ఇదే ప్రొసీజర్. అలా 14 నుంచి 15 గంటలు నానబెట్టిన తర్వాత 40 నుంచి 50 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఈ మష్రూమ్స్ని ఒక 40 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అదే గిన్నె పైన మిగిలిన కూరగాయలని ఆవిరికి ఉడికించడం కోసం పెట్టాను, ఒక 10 నుంచి 15 నిమిషాలు. ఇప్పుడు మనలో చాలామందికి విటమిన్ డి డిఫిషియన్సీ అని చెప్పేసి సంవత్సరంలో ఒక్కసారైనా కూడా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా. అలా పోలిస్తే ఇలా మష్రూమ్స్ న్యాచురల్ పద్ధతిగా వస్తున్నాయి. ఆ మష్రూమ్స్కి ఉండే న్యూట్రియంట్స్ వస్తాయి, విటమిన్ డి కూడా మనకు అందుతుంది కదా. అలా ఎన్ని రోజు మెడిసినల్ సప్లిమెంట్స్ మీద ఆధారపడతామో దానికంటే బెటర్. అందుకోసం వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేయండి. అసలు పొద్దున 9 గంటల లోపు అలా ఎండలో కాసేపు అరగంట ఉండగలిగితే అది ఇంకా మరింత అదృష్టం మనకి. గరం మసాలా దినుసులు వేసుకున్న తర్వాత కసూరి మేతి కూడా కాస్త వేసుకున్నాను. ఆ తర్వాత ఆవిరికి ఉడికించిన కూరగాయలు అలాగే మష్రూమ్స్ని కూడా వేసేసాను. పసుపు, మునగాకు పొడి కూడా వేశాను, జీలకర్ర పొడి, ధనియాల పొడి లేకపోయేసరికి పర్వాలేదు అని సరిపెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, వెంటనే వంకాయలు అప్పటిదప్పుడు కట్ చేసుకొని స్టవ్ మీదకి వేసేసాను. ఇవన్నీ కూడా 2 నుంచి 5 నిమిషాలు వేగిన తర్వాత పెరుగు,
ఇలా నేను పెరుగు వంటలలోకి వాడుకున్న ప్రతిసారి నేను పాటించే జాగ్రత్త ఒకటి ఏంటంటే, పెరుగు వేసే ముందు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆ వేడి ఉంటుంది కదా, పాత్ర వేడి కాస్త తగ్గే వరకు ఉండి అప్పుడు పెరుగు వేస్తాను. పెరుగు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని అది విరగకుండా కాసేపు కలుపుతూ ఉండాలి. ఇలా నేను పాటిస్తూ ఉంటాను పెరుగు విరగకుండా ఉండడం కోసం. మష్రూమ్ని ఉడికించిన నీళ్ళని వేస్ట్ చేయకూడదు. అందులో చాలా పోషకాలు ఉంటాయి, అవి మనకి అవసరం కాబట్టి నేను ఆ నీళ్ళలోనే ఈ బిర్యానీకి కావాల్సిన రైస్ను కూడా వండుకుంటున్నాను. దీనికోసం ఈ రైస్ని నేను 1 గంట నానబెట్టాను. నానబెట్టడం కోసం వాడుకున్న నీళ్ళన్నీ తీసేసి స్టవ్ మీద మరుగుతున్న నీళ్ళలోకి రైస్ వేసుకోవాలి. రైస్ వేసే కన్నా ముందు నేను కుంకుమ రేకుల నీళ్లు వేశాను, కాస్త నెయ్యి కూడా వేశాను. ఈ బిర్యానీలోకి నేను బాస్మతి రైస్ వాడుకోలేదు, మీరు కావాలంటే బాస్మతి రైస్. జనరల్గా ఇలాంటి బిర్యానీస్ చేసినప్పుడు రైస్ని 80% కుక్ చేసి వార్చి పెట్టుకుంటారు కదా. నాకు ముందుగానే అలా రైస్ వండుకోవడం కుదరలేదు. ప్యారలల్గా ఒకవైపు కర్రీ అవుతుంది, కర్రీ అవుతున్నప్పుడు మధ్యలో మరోవైపు నేను రైస్ వండుకుంటున్నాను కాబట్టి ఇంకా వార్చడము అలాంటివి పెట్టుకోలేదు. కర్రీ అవ్వగానే మరొక పెద్ద పాత్రలోకి మార్చుకున్నాను కర్రీ అండ్ రైస్ కూడా. రైస్ ఇంకా కుక్ అవ్వాలి, అవుతూ ఉంది. అయినా సరే అలాగే కర్రీ ఒక లేయర్ వేసి ఆ తర్వాత రైస్, ఆ రైస్లో వాటర్ కూడా సరిపోయేంత ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు తీసేయకుండా అలాగే వాడుకున్నాను. ఇది ఇంకా ఆల్మోస్ట్ దమ్ బిర్యానీ అనుకోవచ్చు పేరుకి, ఎందుకంటే ప్రొసీజర్ అంతా సేమ్ చేశాను. కానీ మూత పెట్టిన తర్వాత నేను పిండితో కానీ పైన బొగ్గులు కానీ వేసి ఏమీ సీల్ చేయలేదు. ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక్కసారి అలా సీల్ చేయాలి అని కూడా ఉంది, అయితే దానికి కాస్త మందం పాత్రలు మంచిగా పెట్టుకోవాలి, లేదా అంటే కుండ. సో ఆ అరేంజ్మెంట్ చేసుకున్నప్పుడు చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నేను మసాలాలు కూడా చాలా మినిమల్గా వాడతాను కదా, ఇంకా దమ్ చేసి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అన్న భయం కూడా లేదు. కాబట్టి నేను చేసే విధానంకి ఆ సీలింగ్ కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇది మరో 10 నిమిషాలు అలా మూత పెట్టి వండుకుంటే సరిపోతుంది. అయితే ఒక్కసారైనా అలా సీల్ చేసి వండాలన్న కోరిక ఉంది. దానికి కారణం డిఫరెన్స్ తెలుసుకోవాలని ఉంది. ఆ డిఫరెన్స్ ఒకసారి చేస్తేనే తెలుస్తుంది కదా. సర్వ్ చేసేటప్పుడు ఆ అరోమా ఎంత బాగుంది అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. బిర్యానీ అన్న పేరే ఫస్ట్ టెంప్టింగ్. అందులో కేసర్ వేశాను, దమ్ స్టైల్ చేశాను. మష్రూమ్ని ఉడికించిన నీళ్ళు కొన్ని ఎక్కువగా అయ్యాయి, అయితే వాటిని వేస్ట్ అవ్వకుండా నైట్ రైస్ వండుకున్నప్పుడు దానికోసం వాడాను ఆ నీళ్ళని. హోప్ఫుల్లీ ఈ వీడియోలో సన్ డ్రై చేసిన ఆయిస్టర్ మష్రూమ్స్ని, అంటే విటమిన్ డి రిచ్ చేసిన మష్రూమ్స్ని కరెక్ట్ పద్ధతిలో ఎలా వాడుకోవాలో అర్థమయ్యేలా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. మనకు వీలైనంతలో మెడిసిన్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం, సర్వ విధాల ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.